నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ముందుగా మమ్మల్ని అభిమానిస్తూ ఆదరిస్తూ మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. జనవరి 3, 4, 5 ఈ 3 రోజుల పాటు జరిగినటువంటి గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలు, దానికి మీడియా పార్ట్నర్గా నెంబర్ 1 మీడియా సంస్థలు ఉండటం, దానికి సంబంధించి సిఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడు గారితో ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు, ప్రముఖ గజల్ గాయకులు గజల్ శ్రీనివాస్ ఆయన ఒప్పందం చేసుకోవటం, ఎంఓయు జరగటం, దానికి సంబంధించి దిగ్విజయంగా మీడియా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా, జరగని విధంగా ప్రపంచ దేశాలలో ఈ యొక్క లైవ్ని నెంబర్ 1 ఓటీటీ ద్వారా ఇవ్వడం జరిగింది. దానికి మీ అందరి సపోర్టు చాలా చాలా కీలకమైంది. కాబట్టి మరొక్కసారి మా చైర్మన్ గారు అలాగే మా స్టాఫ్ అందరి తరపున మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే రకమైనటువంటి సపోర్ట్ ఎప్పుడూ కూడా మీరు మాకు అందించాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు టాపిక్లోకి నేను వెళ్ళిపోతున్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తరచు వీడియోస్ నేను దీనికి సంబంధించి చేస్తూనే ఉన్నాను. దానికి ఎంతో ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి భాగస్వామిగా ఉన్నారు ఉద్యోగులు. ఎందుకంటే ఒక కార్యక్రమం ఏదైనా సజావుగా సాగాలి, నిర్వహించబడాలి, అలాగే విజయవంతం కావాలి అంటే ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకం. మరి ఇప్పుడు అటువంటి ఉద్యోగులు ఎందుకు మనస్తాపంతో, అసంతృప్తితో, వ్యతిరేకతతో ఉన్నారనేది ఇక దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్ల, అందరికీ తెలిసినటువంటి విషయమే. ముఖ్యంగా ఉద్యోగులు పడుతున్నటువంటి బాధను, ఆవేదనను, ఆందోళనను మేము వీడియోస్ ద్వారా తెలియచేస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఒక కీలకమైనటువంటి పరిణామం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ కూటమి అధికారంలోకి వస్తే మన పరిస్థితులు మారతాయి, పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ మనకి వస్తాయి అని ఒక ఆశాభావంతో ఉన్నారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చింది. దాని తర్వాత 1 నెలలో, 2 నెలల్లో, 3 నెలల్లోపు ఇవన్నీ చేస్తారు అనుకున్నారు. కానీ ఎక్కడా కూడా ఎంప్లాయీస్ విషయంలో కూటమి ప్రభుత్వం ఒక రకమైనటువంటి విధానంతో వెళ్ళడం లేదు. దీనికి సంబంధించి తీవ్రమైనటువంటి అసంతృప్తి. ఇలాంటి క్రమంలో ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటున్నాయి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. దీనికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే, సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పబోతుంది. ఇది మాకు అందినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమాచారం. ఖచ్చితంగా ఉద్యోగుల పట్ల అలాగే పెన్షనర్ల పట్ల సానుకూలమైనటువంటి విధానంతో ప్రభుత్వం వెళ్ళాలి. కానీ వెళ్ళడం లేదు. అధికారంలోకి వచ్చి దాదాపు 1.5 సంవత్సరం గడిచిపోయింది. కానీ ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి అడుగులు పడటం లేదు. డిఏల విషయంలో ఏం జరిగింది అనేది మనకు తెలుసు. ఒక డిఏ అనౌన్స్ చేయడానికి ఎంత సినిమా జరిగిందో ప్రత్యేకంగా మనం చెప్పుకోకల్లా. ఇటువంటి క్రమంలో ఉద్యోగ సంఘాల నేతలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఒక తీవ్రమైనటువంటి, అంటే మీరు పని చేయలేకపోతున్నారు, వేస్ట్, మీరా మా నాయకులు అని ప్రశ్నిస్తున్నారు. వారిని నిలబెడుతున్నారు, గట్టిగా నిలదీస్తున్నారు. అయినా సరే ఏం చేస్తారు పాపం వాళ్ళు? ఏం చేయలేనటువంటి పరిస్థితి. మొత్తానికైతే కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే పెన్షనర్లకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతుంది సంక్రాంతి పర్వదినం సందర్భంగా అనేది ఒక కీలకమైనటువంటి అప్డేట్గా మనం చూడాలి. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక కసరత్తు చేస్తున్నారు దీనికి సంబంధించి. ఎందుకనంటే ఇప్పుడు చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఉద్యోగులకు సంబంధించి కానీ పెన్షనర్లకు సంబంధించి ఎటువంటి పరిణామాలు ఉన్నాయి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. వారి ఆవేదనను గ్రహించాలి. మేము చేస్తున్నటువంటి వీడియోస్కి సంబంధించి వస్తున్న ఫీడ్బ్యాక్ ఇంత అంత కాదు. వారి ఆవేదన కామెంట్ రూపంలో అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. కొంతమంది కాల్స్ చేసి మా బాధలు ఇవి,
రిటైర్డ్ అయినప్పటికీ మాకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏది అందలేదు, మేము డబ్బులు లేక అల్లాడిపోతున్నాం, వైద్యం చేయించుకోలేక రకరకాల బాధలు. మరి వారిని అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. ఎన్నికలకు ముందు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంటి? మమ్మల్ని గెలిపించండి, మేము అధికారంలోకి రాగానే ఐఆర్ ప్రకటిస్తాం, పిఆర్సీ ఇస్తామని చెప్పారు. కానీ దానికి సంబంధించి మాట లేదు, ఊసే లేదు. ఇలాంటి క్రమంలో గతంలో ఒకసారి మనం బ్యాక్ వెళ్తే 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలుగుదేశం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఏ రకమైనటువంటి ఐఆర్ అలాగే ఫిట్మెంట్ ఇచ్చింది అనేది మనకు తెలుసు. 43% ఫిట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు ఉంటాయి ఏ ప్రభుత్వం పైనైనా సరే. కానీ ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, మరి ఈ యొక్క రాష్ట్ర పరిపాలనలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి ఉద్యోగులు కానీ, వారి కుటుంబాలు, ప్రధానంగా ఉద్యోగులు, మరి వారి కుటుంబానికి సంబంధించినటువంటి వెల్ఫేర్ చూసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ కంప్లీట్గా ప్రభుత్వాన్ని. గతంలో 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే ఆయన ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. ఏదైతే 27% ఐఆర్ ఇచ్చారు, ఇంటర్మ్ రిలీఫ్, మధ్యంతర భృతి. తర్వాత పిఆర్సీ అనేది రివర్స్ పిఆర్సీ అన్నారు. అంటే దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు అనేది. సో మొత్తానికైతే ఇప్పుడు ఆ రకమైనటువంటి ఆలోచనగా కాకుండా ఉద్యోగులు ఉన్నటువంటి పరిస్థితులు, వారిలో నెలకొన్నటువంటి అసంతృప్తి, ఆగ్రహ జ్వాలలు అన్నీ కూడా కూల్ చేయాలి. ఎందుకంటే ఉద్యోగులు కానీ, పెన్షనర్లు కానీ చాలా మనకు ముఖ్యమైనటువంటి వారు. ఎందుకంటే ఒక ఉద్యోగి ఉన్నారంటే ఆ ఉద్యోగి ప్రభావం వారి కుటుంబం అలాగే అందరి మీద కూడా ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి కూటమి ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి విషయం ఇది. దీపావళి పండుగకి ఒక డిఏ ఇచ్చారు, సరే సంతృప్త అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఇటువంటి క్రమంలో ఇప్పుడు త్వరితగతిన నిర్ణయం తీసుకోకపోతే ఇప్పటికే కూటమి ప్రభుత్వంపై ఒక రకమైనటువంటి వ్యతిరేకత, అసంతృప్తి, నిరాశ, నిస్పృహ అన్నీ కూడా ఏకమై వారి అభిప్రాయాలు బాహాటంగానే మాట్లాడుతున్నారు. ఇప్పటివరకు ఎవరో బయటకు వచ్చి మాట్లాడలే. కానీ ఇప్పుడు ఏ ఉద్యోగిని కదిపినా వేస్ట్ అండి, కూటమి గవర్నమెంట్ మాకు కాల్స్ చేస్తున్నారు, వీడియోస్ పంపిస్తున్నారు, అలాగే మేము చేసినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రతి వీడియోకి కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇటువంటి క్రమంలో కూటమి ప్రభుత్వం చాలా సానుకూలమైనటువంటి విధానంతో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తానికైతే మరికొద్ది రోజుల్లోనే సంక్రాంతికి ముందే దీనికి సంబంధించి ఒక ప్రకటన రావచ్చు ప్రభుత్వం నుంచి. దీనికి సంబంధించి కొంతమంది ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నాయకులతో పాటు కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కలిశారు. తాజాగా పిఆర్టీయు టీచర్స్ యూనియన్కి సంబంధించినటువంటి వారు డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో చంద్రబాబుతో మాట్లాడారు. ఆయన ప్రామిస్ చేశారట, ఖచ్చితంగా ఐఆర్ ఇస్తాం, పిఆర్సీ కూడా మేము ఇస్తాం, పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా విడుదల చేస్తామని. మరి ఆయన మాట నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా వైఎస్ఆర్సీపీ అలాగే చేసింది, ఈ కూటమి ప్రభుత్వం కూడా అలాగే చేస్తుంది అనే ఒక మాట, చర్చ ఉద్యోగుల్లో ఎక్కువగా జరుగుతుంది. ఇక వారి బాధ అయితే వర్ణనాతీతం. పెన్షనర్లు చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లోకి వారు వెళ్ళిపోతున్నారు. వచ్చేటువంటి పెన్షన్ సరిపోక ఎంతోమంది తమ భార్యలని, భర్తల్ని పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరో కూడా పట్టించుకోకపోవడం. మాకు చాలామంది కాల్స్ చేశారు, వీడియోలు పంపారు, లెటర్స్ కూడా రాస్తున్నారు సీఎంకి, డిప్యూటీ సీఎంకి. మరి ఇలాంటి తరుణంలో కూటమి ప్రభుత్వం మంచి చేయాలనే మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకనంటే దీనికి సంబంధించి ఒక విధానంతో వెళ్ళాలి. అందుకే హై ప్రయారిటీగా దీనికి సంబంధించినటువంటి వీడియోస్ మేము చేస్తున్నాం. దానికి సంబంధించి ఉద్యోగులు కానీ, పెన్షనర్లు కానీ, వారి కుటుంబ సభ్యులు మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఒక సమస్య వచ్చిందంటే అది పరిష్కారం అయ్యే వరకు సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ పోరాటం చేస్తూనే ఉంటుంది. ఇలా ఎన్నో చేసాం గతంలో. సో దీన్ని కూడా ఒక ప్రధానమైనటువంటి అంశంగా తీసుకున్నాం. దీనికి సంబంధించి మరి కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఆర్థికమైనటువంటి భారం చాలా పడుతుంది. అయినా సరే తప్పదు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు అనేక కార్యక్రమాల కోసం కోట్లాది రూపాయలు అప్పులు చేస్తుంది. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేయటానికి తప్పదు. ఎందుకనంటే ప్రభుత్వం బాధ్యత అది.
మరి వీరిని కూడా ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ వారి యొక్క వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకొని వారి కోసం కూడా అప్పులు చేయాలి. మొత్తానికైతే ఎందుకనంటే ఇది పీక్ స్టేజ్కి వెళ్లకుండా ఉద్యోగుల్లో కానీ పెన్షనర్లలో కానీ ఒక ఆనందాన్ని సంతోషాన్ని నింపాలంటే ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. చాలా వెయిట్ చేస్తున్నారు ఈ యొక్క ఐఆర్ కోసం, పిఆర్సీ పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల కోసం. మరి చూడాలి ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి. మాకు అందినటువంటి సమాచారం మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ అధికారులతో కూడా తాజాగా ఒక డిస్కషన్ జరిగింది. ఏంటి పరిస్థితి, ఎలా చేస్తే ఇదవుతుందనేది. దానికి సంబంధించి త్వరితగతిన తొందరగా నిర్ణయం తీసుకొని వారిని సాటిస్ఫై చేయాల్సినటువంటి అవసరం కూటమి ప్రభుత్వంపై ఉంది. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి వాగ్దానమే, మీరు చేసినటువంటి హామీనే, అధికారంలోకి రాగానే మీకు అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు, అందరికీ చేశారు. కానీ ఉద్యోగుల పెన్షనర్ల విషయానికి వచ్చేసరికే మొండి వైఖరి, అనుచితమైనటువంటి అంటే ఒక రకమైనటువంటి ఉదాసీన వైఖరితో వెళ్తుంది అనేది ఇక్కడ అర్థమవుతుంది. దీనికి సంబంధించి వారిలో ఉన్నటువంటి బాధను, ఆవేదనను, ఆందోళనను తీసివేయాలంటే ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. మా ఛానల్ ద్వారా కూడా మేము కోరుకుంటున్నాం, మీరు వెంటనే ఈ ప్రకటన చేయండి. మరొకసారి మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావడానికి ఈ ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ వారి కుటుంబ సభ్యులంతా మీకు సహకరిస్తారు. మొత్తానికైతే ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్ ఇది. ఇంకా కొన్ని అప్డేట్స్తో మరొక వీడియోలో కలుద్దాం. మీరు మాకు చేస్తున్నటువంటి యొక్క సపోర్ట్ ఏదైతే ఉందో దానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మరొకసారి తెలియజేస్తున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.